సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఉమ్. సో ఈరోజు నెక్స్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్ ఏముంది, ఏమైపోయింది, ఏ క్లాస్ ఉంది ఈరోజు? టాపిక్ ఏం చెప్పుంటారు కదా ఈరోజు ఏంటనేది. డౌన్కి వెళ్ళండి, మీరు కలర్ ఏదో యాడ్ చేస్తుంటారు కదా, గ్రీన్ ఆర్ ఎనీ కలర్ చూడండి. ఇది ఆ, బాగుంది మీరు మీట్లో ఉండండి. ఓకే చూడండి. సో హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్. సో జిఎల్ అకౌంటే కాదండి, ఎస్ఏపిలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మ్యాప్ చేశారు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదైనా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని డెలీట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా సరే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసినటువంటి కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు, గ్లోబల్ ఎఫెక్ట్. సో ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ప్రాపర్ అప్రూవల్ లేకుండా, అంటే ప్రాపర్ అప్రూవల్ అంటే ఏంటి, మీ సుపీరియర్స్ ఎవరైతే మీకు సుపీరియర్ లేదంటే మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ అప్రూవల్ లేకుండా ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అవ్వచ్చు, లేదంటే పర్టికులర్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డెలీట్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. టోటల్ కంపెనీ కోర్స్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఏది కూడా డెలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు డెలీట్ చేయాలంటే మీకు మీకు ప్రాపర్ అప్రూవల్ అనేది ఉండాలి మీ సుపీరియర్స్ నుంచి. అది మ్యాండేటరీ. క్లియర్ కదా? చాట్ బాక్స్లో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఫైల్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఆల్రెడీ మెటీరియల్ ఫార్వర్డ్ చేసినట్టున్నాను వాట్సాప్ గ్రూప్లో. మళ్ళీ ఈరోజు కూడా ఫార్వర్డ్ చేశాను. ఆ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. మీరు మెటీరియల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. సో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్, డైలీ ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకోండి చాలు. మిగతాదంతా కూడా 80% అంతా కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా టాపిక్ వైజ్ గా కవర్ అవుతాయి. ఓకే. చూడండి, ఈ కాన్సెప్ట్ ఈసీసీలో చేసిన S/4HANA సర్వర్లో చేసిన బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఈసీసీ S/4HANA ఈ క్లాస్ అనేది సేమ్ టు సేమ్. అలాగే మీకు ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అనేది ఈ క్లాస్ నుండి వస్తుంది. చూడండి, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ అండ్ బ్లాక్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ అండ్ బ్లాక్. ఎగ్జాంపుల్, మీరు FS00లో ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తారు. FS00కి వెళ్ళని చెప్తాను. FS00. సో జిఎల్ అకౌంట్ FS00 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తున్నాం. FS00. సో FS00లో డిఫరెంట్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ చేయాలనుకుందాం. ఎగ్జాంపుల్, మీకు ఎవరో ఎండ్ యూజరో సుపీరియరో మెయిల్ చేశారు, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ఒక 100 జిఎల్ అకౌంట్స్ పోనీ ఒక జిఎల్ అకౌంట్ డెలీట్ చేయమన్నారు. చేయమంటే ఏమవుతుంది, జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలంటే, సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేము. ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది, దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనకి డెలీట్ చేయడానికి ఎస్ఏపి సర్వర్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. డెలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే.
ట్రాన్సాక్షన్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు. యూజ్ చేయొద్దంటే ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. మరి డెలీట్ చేయాలంటే ఎలా ఉండాలి? ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఉండకూడదు. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షనల్ డేటా లేదు అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయలేదు. అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. వన్స్ ట్రాన్సాక్షన్ ఈస్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేమండి, ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. బట్ డెలీట్ చేయలేం, కానీ ఏం చేయొచ్చు? ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు. ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు. అది. మరి ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయగలుగుతాము? ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయగలుగుతాము? జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ డెలీట్ చేయగలుగుతామంటే, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ పోస్ట్ చేయలేదు, అంటే ట్రాన్సాక్షన్స్ చేయలేదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే కనుక ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. క్లియర్ అయినంతవరకు క్లియర్ ఉందా? పాయింట్ క్లియర్ ఉందా? ఎస్ సార్. అది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే, మీరు జస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షనల్ డేటా అనేది లేదు ఆ జిఎల్ అకౌంట్ పైన, సో ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు అనమాట. అది కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డెలీట్ చేస్తారా? నో, అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే మాత్రమే డెలీట్ చేయగలం. ఎస్ఏపి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అది పాయింట్. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. సో జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్లో డెలీట్ చేస్తాము, ఎటువంటి సిచ్యువేషన్లో బ్లాక్ చేస్తాము అనేది చూద్దాం. చూడండి, జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు. రాంగ్ పోస్టింగ్, తప్పుగా పోస్టింగ్స్ అవుతున్నప్పుడు. తర్వాత నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మీరు ప్రాపర్గా జిఎల్ అకౌంట్స్ యూజ్ చేయట్లేదు అటువంటప్పుడు. తర్వాత మేనేజ్మెంట్ డెసిషన్, ఇటువంటి సిచ్యువేషన్లో ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. డెలీట్ చేయాలంటే ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటేనే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేస్తాం. సో ఇదన్నమాట. తర్వాత చూడండి, వీ కెన్ డెలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. మీరు ఏ జిఎల్ అకౌంట్ అయినా డెలీట్ చేయండి, లేదంటే ఏ జిఎల్ అకౌంట్ అయినా బ్లాక్ చేయండి. యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ప్రాపర్ అప్రూవల్ ఉంటేనే ఆ జిఎల్ అకౌంట్ని మీరు డెలీట్ చేయగలుగుతారు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేరు. ట్రాన్సాక్షన్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ అవడానికి ఎస్ఐపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయకపోతే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. వీ కెన్ డెలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మీరు ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలన్నా, లేదంటే ఒక జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి, మ్యాండేటరీగా తీసుకోవాలి. అది ఉంటేనే ఆ ప్రాసెస్ అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ FS00కి వెళ్ళండి. FS00లో ఉన్నాం. సో రెంట్ జిఎల్ అకౌంట్ నేను డెలీట్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా లేదా? నో సార్. చేయలేము సార్, చేయలేం సార్. ఎందువల్ల? ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, బట్ ట్రై చేద్దాం. సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. టీ కోడ్ ఏంటి? OBR2. OBR2. OBR2కి వచ్చాం. చూడండి, డెలీట్ మాస్టర్ డేటా. సో కస్టమర్ మాస్టర్ డెలీట్. కస్టమర్ అంటే ఏంటి? కస్టమర్ డెలీట్ చేయాలి. డెలీట్ వెండార్ చూపించండి. అవి వెండార్ ఎక్కడుంది? డెలీట్ వెండార్ డెలీట్ చేయాలి. డెలీట్ జిఎల్ అకౌంట్.
జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయాలి. మీరు ఏ ఏ టైప్ మాస్టర్ డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నారు? కస్టమర్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి, వెండార్ అయితే వెండార్ సెలెక్ట్ చేసుకోవాలి, జిఎల్ అకౌంట్ అయితే జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టైప్ డేటాని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఏమండి క్రింద డిలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత క్రింద మీ కంపెనీ కోడ్ ఉంది చూడండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కొంచెం విత్ జనరల్ మాస్టర్ డేటా దగ్గర క్రిందనే ఉందండి. విత్ జనరల్ మాస్టర్ డేటా కింద కంపెనీ కోడ్ కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత ఏ జిఎల్ అకౌంట్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఇవ్వండి. తర్వాత విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఆ, ఓకేనా? తర్వాత ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఏ జిఎల్ అకౌంట్ నుండి ఏ జిఎల్ అకౌంట్ వరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మనం ఒకటే తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ టు 1000 జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయాలి, అవి ఇచ్చేస్తారు. ఓకేనా? లేదంటే ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ అయితే అదేదో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రమ్ అండ్ టు ఉంది కదా. ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ నంబర్ నుండి ఏ నంబర్ వరకు ఉన్న జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయాలనుకుంటున్నారు అది ఇవ్వాలి. లేదనుకో అది సీక్వెన్షియల్లో ఉంటే సీక్వెన్షియల్ సీక్వెన్షియల్లో ఉంటే అలా ఇస్తాం. మరి నాన్ సీక్వెన్షియల్లో ఉంటుంది. జిఎల్ నెంబర్ 100, జిఎల్ నెంబర్ 500, జిఎల్ నంబర్ 550 నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ రైట్ ఏరోకి ఉంది చూసారా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఆ, ఏమొచ్చింది? క్లిక్ చేశారా? చేయండి, మళ్ళీ చేయండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వండి. కింద డ్రాప్ డౌన్ చేయండి. సో మీరు వెండార్ డిలీట్ చేయాలన్నా, కస్టమర్ మాస్టర్ డేటా డిలీట్ చేయాలన్నా అలా కాదు. పైకి వెళ్ళండి. డిలీట్ జిఎల్ అకౌంట్ పైన కొంచెం జిఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందువల్ల? మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. లాస్ట్లో కంటిన్యూ. ఇవి మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం, అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. బట్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్, సో సీక్వెన్షియల్లో ఉంటే ఓకే, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఏం చేయాలి? రైట్ యారో కీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సో ఒక ఎక్సెల్ షీట్లో జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేస్తాము? లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ చూడండి. ఇది అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. మీ దగ్గర ఒక 10 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఒక ఎక్సెల్ షీట్లో ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేసి కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతాయి. అలా చేయొచ్చు. మాన్యువల్గా చేయలేం కదా. సో ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకుని అవన్నీ కూడా అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయొచ్చు. క్లోజ్ చేసేయండి ఇక్కడ, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే కనుక. తర్వాత టెస్ట్ రన్, లాస్ట్లో మెసేజ్ చూసారా? టెస్ట్ రన్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ మనం చెక్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ మెసేజ్ చూసారా? కంపెనీ కోడ్ RE11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఆ, దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట. అందువల్ల ఏంటంటే ఈ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. సరే, ఓ పని చేద్దాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్. టెస్ట్ రన్ అంటే ఓన్లీ చెక్ చేసుకుంటున్నాం, డిలీట్ అవ్వదు. సో టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే రియల్ రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా మెసేజ్ ఏముంది? కంపెనీ కోడ్ RE11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది
కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చెయ్యదు. ఎస్ఏపి టెర్మినాలజీ లేదంటే యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ, మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేయడానికి సిస్టమ్స్ అనేవి యాక్సెప్ట్ చెయ్యవు. ఎందువల్ల? సెక్యూరిటీ ఉండాలి కదా. సో మీరు 100 ఒక జిఎల్ అకౌంట్ యూజ్ చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేశారు, అది ఎవరో డిలీట్ చేశారు, ఏమవుతుంది? ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాయి. అందువల్ల డిలీట్ చేయడానికి ఉండదు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత. ఓకేనా? సో వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ఎగ్జిట్ చేయండి, ఎగ్జిట్ కొట్టేయండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు జిఎల్ అకౌంట్ పైన? ఎలా చెక్ చేస్తారు? ఉం? ఎలా చెక్ చేస్తారు? ఒక జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? FBL3N వెళ్ళండి. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N/N FBL3N. కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. మీరు ఏ జిఎల్ అకౌంట్ చెక్ చేస్తారు? ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ జిఎల్ కదా, ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చూడండి. వెయిట్ వెయిట్, ఇక్కడ చూడండి, మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. అందువల్ల ఏమైంది? సర్వర్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేసినాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మీ జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇవ్వాలి. కంటిన్యూ. రెంట్ జిఎల్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సో ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనము డిలీట్ చేయలేము. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అది ట్రాన్సాక్షనల్ డేటా అంటారు దీన్ని. క్లియర్ కదా? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే మనం జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము. మరి జిఎల్ అకౌంట్ ని ఏం చేయొచ్చు? జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు మేనేజ్మెంట్ డెసిషన్. ఏం చేయొచ్చు? జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయొచ్చు. In the place of delete, we can block the GL account. In the place of delete, we can block the GL account. ఎలా బ్లాక్ చేయాలి? ఇలాంటి FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. పైన ఒక లాక్ సింబల్ ఉంచుంది, లాక్ క్లిక్ చేయండి. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ బ్లాక్ ఫర్ ది పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. ఈ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete we can block the GL account. బ్లాక్ చేసాం, సేవ్ చేయండి. సేవ్. సో మనం ఏం చేసాం? హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ఓకే, ఇక్కడ ఏం చేసాము? జిఎల్ అకౌంట్ ని మనం ఏం చేసాము? బ్లాక్ చేసాం. సో ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అవ్వవు. ట్రై చేద్దాం, వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ FB50 జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్/n యూజ్ చేయాలండి. FB50 FS కాదు, FB50. డాక్యుమెంట్ డేట్ బ్యాంక్ అకౌంట్
క్రెడిట్, ఎంటర్. చూసారా మెసేజ్ చూసారా? అకౌంట్ నంబర్ 400 300 RE11 ఈజ్ బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్. ఈ జిఎల్ అకౌంట్ బ్లాక్ అయిందంట, మనం పోస్టింగ్ చేయలేం. సో మనం డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదు మనకి. సో బట్ మనం ఏం చేసాము, బ్లాక్ చేసాము. మళ్ళీ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే అన్బ్లాక్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్ వర్క్ అవ్వాలంటే అన్బ్లాక్ చేయాలి. ఓకే, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. మీకు అర్థమైంది? హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ FS00లో చేసాం. సేమ్ ప్రాసెస్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ FS00. వెళ్ళండి. క్లిక్ చేయండి, బ్లాక్ పైన క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి, బ్లాక్, అన్బ్లాక్ చేయండి, సేవ్. ఓకే, అన్బ్లాక్ చేసాం. సో హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్, అన్బ్లాక్ చేసాం. సో ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. చెక్ చేద్దాం ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా. FS00. చూసారా, పిక్ అయింది చూసారా, సిమ్యులేట్ అండ్ పోస్ట్, సేవ్. చూసారా అది. సో హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ మీకు అర్థమైంది. యాజ్ వెల్ యాజ్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే, ఐఎమ్ సారీ, యాజ్ వెల్ యాజ్ ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటేనే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ చేయలేము కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం బ్లాక్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూసారా? తర్వాత జిఎల్ అకౌంట్ డెలీట్ అనేది చేసాం. మనం ఇప్పటివరకు ఏం చేసాం, పైకి వెళ్ళిన ఒకసారి. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చండి. జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తాము? జిఎల్ రాంగ్ క్రియేషన్, నాట్ రాంగ్ పోస్టింగ్స్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్. ఇటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేస్తాం. వీ కెన్ డెలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. మేనేజ్మెంట్ అప్రూవల్ తో మాత్రమే డెలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ అయితే ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేము. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే, సో జిఎల్ అకౌంట్ ఎలా డెలీట్ చేయాలో కూడా మనం చెక్ చేసాం. తర్వాత చూడండి, కాపీ జిఎల్, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలి? హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ జిఎల్ అకౌంట్. ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు. FS00కి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. సో మీరు ఆల్రెడీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేసారు. ఆ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి? వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్, కాస్ట్ అండ్ అదర్స్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. నెంబర్ ఎంత? 400 300. సో దీన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ నంబర్ ఒకటే ఇస్తాం. నెక్స్ట్ తర్వాత అది జిఎల్ గ్రూప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా ఇవ్వాల్సిన అవసరం లేదు. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటాలో ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారో అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్, స్టేటస్, వేరియంట్, కంట్రోల్ డేటా, టైప్, డిస్క్రిప్షన్ ఇవన్నీ పిక్ అవుతాయి. చూద్దాం ఎలా కాపీ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏ జిఎల్ అకౌంట్ ని కాపీ చేయాలనుకుంటున్నారో ఆ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, కాపీ ఎలా చేయాలో చూద్దాం. పైన చూడండి, పెన్సిల్ సింబల్ తర్వాత కాపీ. కాపీ చేయండి, క్లిక్ చేయండి.
కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ చూడండి. చూసారు నంబర్ చూడండి, పైన ఏముంది 400 300 రిఫరెన్స్ జిఎల్. తర్వాత ఇక్కడ కొత్త నెంబర్ ఇవ్వాలి. ఏ నెంబర్ ఇవ్వాలి? పైన వాటర్ బిల్ అకౌంట్ నెంబర్ చూసారా, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400 306 400 306 ఇవ్వండి. 306 నెంబర్ అయితే తీసుకున్నాము. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లో ఏ నెంబర్ ఉంది, లాస్ట్ నెంబర్ చూపించండి. వాటర్ బిల్ అకౌంట్ అనేది లాస్ట్ నెంబర్, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400 300 is the source GL. 400 306 is the target GL. 400 300 is the source GL. 400 306 is the target GL. కంటిన్యూ చేయండి. చూసారు అన్ని వచ్చేసి ఇన్పుట్స్ అన్ని వచ్చినా చెక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ గ్రూప్ అన్ని వచ్చాయి. రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ చూసారా, జిఎల్ నంబర్ 400 306 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ యాడ్ అయింది. బ్యాలెన్స్ షీటా లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ యాడ్ అయింది. కంట్రోల్ డేటాలో కూడా యాడ్ అయింది. అన్ని చూడండి. ఐఎన్ఆర్, లైన్ ఐటమ్ డిస్ప్లే అడ్జస్ట్ చేసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఓకే. లైన్ ఐటమ్ డిస్ప్లే యాడ్ అయింది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సేవ్ చేయండి. సేవ్. వెయిట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ మీరు ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ 2 అని ఇస్తున్నాను. ఇవ్వండి రెంట్ అకౌంట్ 2. సేవ్ చేయండి. సేవ్. చూసారా కాపీ అయిందా? సో ఇట్లా. సో ఆల్రెడీ ఉన్న జిఎల్ అకౌంట్, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తాం? ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకుండా పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఒకటే ఇస్తారు. సో ఆల్ ఇన్పుట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా న్యూ జిఎల్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను రెంట్ జిఎల్ అకౌంట్ 2 అనేది క్రియేట్ చేశాను. సోర్స్ జిఎల్ అకౌంట్ ఏంటి? రెంట్ అకౌంట్. దాన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. ఓకే. సేమ్ అలాగే ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇంకొక రెంట్ అకౌంట్ 3 ఇంకోటి క్రియేట్ చేయండి. ఫస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ. నంబర్ ఏమి ఇవ్వాలి? 306 307 ఇచ్చాం. నెక్స్ట్ నెంబర్ చూడండి. ఏ నెంబర్ తర్వాత ఇస్తాము? రెంట్ అకౌంట్ 2 ని కాపీ చేస్తున్నాం కాబట్టి 306 తర్వాత 307 కాబట్టి ఇచ్చేసాం. కంటిన్యూ. సేవ్. ఇన్పుట్స్ అన్ని యాడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. రెంట్ అకౌంట్ 3 అని ఇవ్వండి. సేవ్. ఓకే. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? సో రెంట్ అకౌంట్ 2 అండ్ రెంట్ అకౌంట్ 3 కాపీడ్ ఫ్రమ్ ఓల్డ్ జిఎల్ ఆర్ ఎగ్జిస్టింగ్ జిఎల్. సో రెంట్ అకౌంట్ 2 అండ్ రెంట్ అకౌంట్ 3 డెలీట్ చేయగలమా? మీకు మేనేజ్మెంట్ వాళ్ళు మెయిల్ చేశారు, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయమన్నారు. రెంట్ అకౌంట్ 2 ఆల్రెడీ రెంట్ అకౌంట్ ఉంది మన దగ్గర, ఈ 2 ఎక్స్ట్రా ఉన్నాయి. రెంట్ అకౌంట్ 2 అండ్ రెంట్ అకౌంట్ 3 ఈ 2 జిఎల్ అకౌంట్స్ మనకు అవసరం లేదు. డెలీట్ చేయొచ్చా లేదా? ఎస్ సార్. చేయొచ్చు సార్. ఎందువల్ల? ఎలా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సిస్టమ్ యాక్సెప్ట్ ఎందుకు చేస్తుంది? నో ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ పోస్టెడ్ సార్. అది. సో ట్రాన్సాక్షనల్ డేటా లేదు. 1 minute. సో ట్రాన్సాక్షనల్ డేటా అనేది అవైలబుల్ లేదండి, జస్ట్ క్రియేట్ చేసాం. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. సో ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాం. సో అది కూడా ఎలా చేస్తారు? ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు మీకు, డిలీట్ చేసేస్తారా? నో, చేయడానికి లేదు. మీకు సుపీరియర్ ఎవరైతే ఎండ్ యూజర్ మెయిల్ చేశారో ఆయన మీ టీమ్ లీడర్ కి సిసి యాడ్ చేయాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏదైనా డెలీట్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ ఆర్ ఎనీ మాస్టర్ డేటా, ఎనీ కాన్ఫిగరేషనల్ డేటా, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ స్పెసిఫిక్ మేనేజర్. అదర్వైజ్ వితౌట్ పర్మిషన్స్ లేకుండా మీరు ఓన్ గా డెసిషన్ తీసుకుని డెలీట్ చేస్తే
అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాబ్ కూడా లాస్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఏదైనా చేయండి, ఎనీ డెలిషన్ ఏదైనా చేయండి, ప్రాపర్ అప్రూవల్ అనేది ఉండాలి. ఉండకుండా డెలీట్ చేయడానికి లేదు. క్లియర్ కదా? డెలీట్ చేయడానికి లేదు. ప్రాపర్ అప్రూవల్ తీసుకోండి మీ కంపెనీ నుండి, మీ మేనేజ్మెంట్ నుండి. తర్వాత ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయండి. లేకపోతే మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. టర్మినేట్ కూడా అవ్వచ్చు, మీ జాబ్లోంచి ఎలిమినేట్ అవ్వచ్చు. కాబట్టి ఏదన్నా డెలీట్ చేయాలంటే యు నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ మేనేజర్. మీ మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. సో రెంట్ జిఎల్ అకౌంట్ 2 అండ్ రెంట్ జిఎల్ అకౌంట్ 3 డెలీట్ చేయొచ్చు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా అనేది లేదు. FBL3లో చెక్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా. ఒకవేళ ఉంటే డెలీట్ అవ్వదు, లేకపోతే డెలీట్ అవుతుంది. సో FBL3లో మనం చెక్ చేసుకోవచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేద్దాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? OBR2. చూడండి పైన డెలిట్ కస్టమర్, డెలిట్ వెండార్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో వెండార్ అండ్ కస్టమర్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే అవి డెలీట్ అవ్వండి, ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే డెలీట్ అవుతాయి. సో రెండు జిఎల్ అకౌంట్ తీసుకున్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. విత్ జనరల్ మాస్టర్ డేటా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ టెస్ట్ రన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాం. టెస్ట్ రన్ తీసేస్తున్నాను కింద లాస్ట్లో. టెస్ట్ రన్ అంటే ఓన్లీ చెక్ చేసుకుంటాం ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదనేది. నేను టెస్ట్ రన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాను. జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి ఇస్తారా? ఎట్లయినా ఓకే. రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఎస్ అనండి. కంప్లీటెడ్. సో రెంట్ అకౌంట్ 2 డెలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. వెళ్ళండి, /n/FS00 /n/FS00 ఇవ్వండి. చూసారా, రెంట్ అకౌంట్ 2 అనేది డెలీటెడ్. సో రెంట్ అకౌంట్ 3ని కూడా డెలీట్ చేద్దాం. వెళ్ళండి, /n/FS00 సారీ OBR2. టెస్ట్ అని రిమూవ్ చేసేయండి. వెయిట్, జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వాలి, అలా ఇవ్వకూడదు. మీరు అన్ని డెలీట్ అయిపోవచ్చు, చాలా జాగ్రత్తగా చేయాలి, అలా చేయకూడదండి. వెళ్ళండి, OBR2. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా, ఏదైనా కాన్ఫిగరేషన్ చేసినా, ఏదన్నా కాన్ఫిగరేషన్ చేయండి, ట్రాన్సాక్షన్ చేయండి, కేర్ఫుల్గా చేయాలి. అది ఫాస్ట్గా చేసేసారు అనుకో, ఏమన్నా పోతే మళ్ళీ మనం అవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది, అంటే ఎఫెక్ట్ అవుతుంది టోటల్ కంపెనీ కోడ్ పైన. చాలా కేర్ఫుల్గా 1 or 2 టైమ్స్ ప్రాపర్గా చెక్ చేసుకునే చేయాలి ఏది చేసినా. నెక్స్ట్ ఏది? రెంట్ అకౌంట్ 3 ఈ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాం. ఓకే, టెస్ట్ రన్ తీసేసాం. ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఎస్, వెళ్ళండి. FS00 2 జిఎల్ అకౌంట్స్ మనం డెలీట్ చేస్తాం. చూసారా, లేవు. రెంట్ అకౌంట్ 2 అండ్ రెంట్ అకౌంట్ 3 బోత్ ఆర్ డెలీటెడ్. డెలీట్ చేసేస్తాం. ఇలా మీరు ఏదైతే జిఎల్ అకౌంట్ ని యూజ్ చేయరో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని ప్రాపర్ అప్రూవల్ తీసుకుని మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్ తోటి డెలీట్ చేయాలి. దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవరో ఫోన్ చేసి చెప్పారు మీకు, ఎండ్ యూజర్ ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని డెలీట్ చేయమన్నారు, చేస్తారా? నో. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, ప్రాపర్ మెయిల్ ఉండాలి, మీ టీఎల్కి CC ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. దెన్ యూ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. అదర్వైజ్ వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ ఏమవుతుంది? ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా డెలీట్ చేస్తే అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ అర్థమైంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు బ్లాక్, జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ డిస్కస్ చేసాం.
నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు ఉపయోగపడుతుంది? FS00కి వెళ్ళండి. FS00లో ఉన్నారు మీరు ఆల్రెడీ, అవసరం లేదు మళ్ళీ ఎందుకు. జిఎల్ అకౌంట్ ఎలాబరేట్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎడిట్. ఎడిట్ అంటే అది కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు, అలా ఉండాలి. ఉమ్, ఇంకా వెళ్ళండి. వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. సో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది సెలెక్ట్ చేస్తేనే ఈ జిఎల్ అకౌంట్ పైన రిపోర్ట్స్ అనేవి అప్డేట్ అవుతాయి FBL3Mలో. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ను మీరు సెలెక్ట్ చేయలేదనుకోండి, మీకు రిపోర్ట్స్ అనేవి కనిపించవు. మళ్ళీ ఎబాపర్తో కాంటాక్ట్ అయ్యి మీరు ఓన్గా చేసుకోవాలి. ఎబాపర్తో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మీరు ఓన్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎబాపర్తో కాంటాక్ట్ అయితే ఎబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఎబాపర్ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి ప్రతిదానికి. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ఉండదు. ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అది. బట్ ఈసీసీలో మాన్యువల్గా ఎంటర్ చేయాలి. S/4HANAలో డైరెక్ట్గా రిపోర్ట్స్ పైన ప్రతి జిఎల్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్ FBL3Mకి వెళ్ళండి. FBL3M ఈ సెషన్ ఇలాగే ఉంచండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఓపెన్ చేయండి. FBL3M. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ టైటిల్ బార్లో ఏమైనా చూడండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి. సో రిపోర్ట్స్ అన్ని ఎలా వస్తున్నాయి? ఎందువల్ల రిపోర్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి? బేస్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. చేస్తేనే రిపోర్ట్స్ అనేవి FBL3Mలో రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు యాక్టివేట్ చేయకపోతే FBL3Mలో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిపోర్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదు బట్ రిపోర్ట్స్ కావాలి, ఏం చేస్తాము? ఎబాపర్ని కాంటాక్ట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, తర్వాత మాత్రమే వర్క్ అవుతాయి. ఓకేనా? అది పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. అంటే ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేస్తేనే FBL3Mలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి, లేకపోతే కనిపించవు. క్లియర్ కదా? S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. కావాలంటే చేసుకోవచ్చు, S/4HANAలో కూడా చేయొచ్చు. మళ్ళీ బేసెస్ టీమ్ వాళ్ళ నుండి అప్రూవల్స్ ఉంటాయి, బట్ అక్కడైతే మాత్రం డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంటుంది S/4HANAలో. క్లియర్ కదా? ఈసీసీలో మాత్రమే ఉంటుంది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ తర్వాత చూడండి, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డౌన్కి వెళ్ళండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం మనం OBD4లో. ఎందుకు ఉపయోగపడుతుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. We have 75 parameters from debit side. We have 75 parameters from the credit side. Debit side 75 parameters ఉన్నాయి, credit side 75 parameters ఉన్నాయి. సో అవి విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్. అంటే ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాన్ఫిగర్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు FB50లో, బిజినెస్ ఏరియా కావాలి. బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, OBC4లో కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required or which field is not required, which field is optional, which field is surplus. We can control from the field status variant. వెళ్ళండి OBC4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చారు, REPV అనుకుంటున్నా. PV కాదు, FVనే. కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేశాను. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ సెలెక్ట్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ పైన క్లిక్ చేశారు. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఆప్షనల్లో ఉంది. అంటే టెక్స్ట్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సరే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు. బట్ నాకు రిక్వైర్డ్లో కావాలి, రిక్వైర్డ్లో పెట్టండి. నెక్స్ట్ సర్ప్లస్ అంటే ఈ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సర్ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఈ ఎండ్ యూజర్ స్క్రీన్లో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా లాస్ట్లో ఉంది. సో బిజినెస్ ఏరియా ఆప్షనల్లో ఉంది. నాకు బిజినెస్ ఏరియా కూడా ఎంటర్ చేయాలి మాన్యువల్గా. ఎంటర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, బిజినెస్ ఏరియా వైజ్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్గా ట్రాన్సాక్షన్స్ ఎంత చేశారో చెక్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియాస్ వైజ్గా ప్రాఫిట్ ఎంత, బిజినెస్ ఏరియా వైజ్గా లాస్ ఎంత, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది నేను రిక్వైర్డ్లో పెట్టాను. ఇవ్వండి రిక్వైర్డ్, సేవ్. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. క్రిందికి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఎంటర్ ఇవ్వండి. జస్ట్ చూద్దాం బిజినెస్ ఏరియా అడుగుతుందా అడగదా, బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ అంటుందా లేదా సిస్టమ్. అమౌంట్ ఇవ్వండి 10,000. కింద బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుందండి. మీరు కింద ఎర్రర్ కాదు చూడాల్సింది, కర్సర్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే టెక్స్ట్ అనేది ఇవ్వాలి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టెక్స్ట్ ఇవ్వండి 1 2 3, లేదంటే రెంట్ పెయిడ్, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఎంటర్. ఎంటర్. చూసారా, మళ్ళీ బిజినెస్ ఏరియా ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్. బిజినెస్ ఏరియా ఇవ్వండి, RE55. టెక్స్ట్ అడుగుతుంది, టెక్స్ట్ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి, సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అంటే బిజినెస్ ఏరియా అండ్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేసాం. మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. 75 పారామీటర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, లోకల్ కరెన్సీ, నాన్ లోకల్ కరెన్సీ, టెక్స్ట్ ఫీల్డ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం 4 ఉపయోగిస్తారు, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా, ఇవే ఉపయోగిస్తారు. బట్ వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్.
బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. Field status variant control the end user fields. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. Field status variant content field status group. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కాదు కంట్రోల్ చేసేది, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. We have 75 parameters from debit side, we have 75 parameters from క్రెడిట్ సైడ్. ఏ ఫీల్డ్ ఇవ్వాలనేది, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది మీ క్లయింట్ చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? ఓకే, నాకు బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు, ఏం చేయాలి? OBC4కి వెళ్ళి ఆప్షనల్లో పెట్టేయాలి. వెళ్ళండి OBC4, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. జనరల్ డేటా, జనరల్ డేటా, టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్. రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఇవ్వాలి, ఆప్షనల్లో ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్, ఇక్కడ బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ ఉంది, ఆప్షనల్ అంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సేవ్. FB50కి వెళ్ళండి, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇంకా సిస్టమ్ అడగదు, ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి, మాన్యువల్గా టైప్ చేయకూడదు. GL అకౌంట్స్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. చూసారా, బిజినెస్ ఏరియా తీసుకోలేదు, రిక్వైర్డ్ లేదు, ఆప్షనల్లో ఉంది, అందువల్ల ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది పిక్ అయింది. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ ఇస్తున్నాం మన FS00లో. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇప్పుడు FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ టీ కోడ్స్ అన్ని యూజ్ చేస్తాం. సో షార్ట్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. వెళ్ళండి FS00కి వెళ్ళండి, షార్ట్ కీ ఎక్కడ ఉంది చూడండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేయండి, ఎడిట్, కంట్రోల్ డేటా, డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ 001 పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. షార్ట్ కీ అనేది ఆప్షనల్, పోస్టింగ్ డేట్. షార్ట్ కీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ GL line item display FBL3N, vendor line item display FBL1N, customer line item display FBL5N. ఎగ్జాంపుల్ మనం FBL3Nకి వెళ్తున్నాం, /n FBL3N. ఇక్కడేమో షార్ట్ కీ ఏం తీసుకున్నాము? 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ ఉంది కదా, ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. మీరు ఏది తీసుకు, షార్ట్ కీస్ చాలా ఉంటాయి, బట్ రెగ్యులర్గా ఏం తీసుకుంటారు? 001 లేదంటే 002 డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటారు.
షార్ట్ కీ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్, తర్వాత చెప్తాను. చాలా చిన్న కాన్సెప్ట్, డెడ్ కాన్సెప్ట్. వెళ్ళండి, FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ అదిగో అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ ఏముంది? షార్ట్ కీలు ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము. పోస్టింగ్ డేట్ అంటే 2025 ఇయర్, 11 మంత్, 22 డేట్. ఓకేనా? 2025 ఇయర్, 11 అనేది మంత్, 22 అనేది డేట్. సో షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? రిపోర్ట్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్ లో జనరేట్ అవుతాయి, ఒక ఆర్డర్ లో ఉంటాయి, లైన్ లో ఉంటాయి. సీక్వెన్షియల్, నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే మనకు అర్థమవుదు, జిగ్జాగ్ గా ఉంటాయి. నాన్ సీక్వెన్షియల్ అనేది ఏ కంపెనీ కూడా యూజ్ చేయదు. 99% ఏ కంపెనీ కూడా నాన్ సీక్వెన్షియల్ ఫాలో అవ్వదు, సీక్వెన్షియల్ రిపోర్ట్సే ఫాలో అవుతాయి. కాబట్టి షార్ట్ కీ అనేది ఇవ్వటం వల్ల ఏంటి? రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఫామ్ అవుతాయి. అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది షార్ట్ కీ మీరు ఏమి ఇచ్చారనేది. షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ జిఎల్ అకౌంట్స్ అన్నిటికీ కూడా డాక్యుమెంట్ డేటా తీసుకుంటారు. వెండార్ కి కస్టమర్కి అయితే కనుక ఏం తీసుకుంటారు? కొన్ని వెండార్ మాస్టర్ కి కస్టమర్ మాస్టర్ డేటాలో, వెండార్ కి కస్టమర్కి అయితే ఏం తీసుకుంటారు? పోస్టింగ్ డేట్. ఓకేనా? పోస్టింగ్ డేట్ అంటే మన ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డేట్ వస్తుంది కదా, అది. అండ్ ఫిజికల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. సారీ, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటారు. ఓకేనా? వెండార్కి అయితే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటారు, లేదంటే పోస్టింగ్ డేట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో అసైన్మెంట్ షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వెళ్ళండి, ఎఫ్బిఎన్ వన్ లో ఉంటుంది కదా, డౌన్కి వెళ్ళండి. ఎన్ఆర్ స్టేటస్ వెళ్ళండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం లెంతీ కాన్సెప్ట్స్ ఇవి, కొంచెం ఒక 15 మినిట్స్. FBN1 ఎంటర్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇప్పుడు 01 ఉంది. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? 01 సెలెక్ట్ చేయండి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చారు, 1 to 1000 ఇచ్చారు. ప్రాజెక్ట్లో మీరు ల్యాక్స్లో తీసుకోవాలి, ల్యాక్స్లో తీసుకోవాలి. 1 to 1,99,099 అలా 1 lakh రేంజ్లో తీసుకోవాలి. సో ఈ డెమో కాబట్టి మీకు అర్థం అవ్వాలని తక్కువ రేంజ్లో తీసుకున్నాం. 1 to 1000 అంటే ఎన్ఆర్ స్టేటస్లో ఎన్ని ఉన్నాయి? 46 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేశారు. ఈ స్టేటస్ ఇది ఎంత నెంబర్ రేంజ్ అనేది, ఎంత ఫిల్ అయిపోయింది అనేది తెలుస్తుంది మనకి, ఎన్ఆర్ స్టేటస్లో తెలుస్తుంది. ఓకేనా? నంబర్ రేంజ్ క్రియేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఇంటర్నల్ అంటే మనం ఏదైతే నంబర్ ఇచ్చామో ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది సీక్వెన్షియల్గా. సీక్వెన్షియల్గా నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. మీరు 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఫస్ట్ డాక్యుమెంట్కి 1, సెకండ్ డాక్యుమెంట్కి 2, థర్డ్ డాక్యుమెంట్కి 3 నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఏదైతే నంబర్ రేంజ్ ఇచ్చామో దీన్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది, సీక్వెన్షియల్లో ఫామ్ అవుతాయి రిపోర్ట్స్ అనేవి, లేదంటే డాక్యుమెంట్స్ అనేవి. అదే నాన్ సీక్వెన్షియల్ అయితే ఈఎక్స్టీ ఉంది చూసారా, ఈఎక్స్టీ అది కనుక సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ ఇవ్వాలి. దాన్ని ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్. 100% ఆఫ్ ది కంపెనీస్ ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఫాలో అవుతాయి, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవ్వవు. ఎందువల్ల? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? అది కంట్రోల్ ఉండదు. ఎండ్ యూజర్కి ఇష్టమైన నెంబర్ ఇచ్చేస్తాడు, ఏ రిపోర్ట్ ఏ రోజు చేశాడో ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్. సో మనం ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఫాలో అవుతాం. యాజ్ వెల్ యాజ్ ఇయర్ డిపెండెంట్, ఇయర్ స్పెసిఫిక్ ఇయర్ కూడా ఇస్తాం. 2025కే పనిచేస్తాయి ఇవి. అట్లా క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి.
ఎన్ఆర్ స్టేటస్ అంటే మీకు అర్థమైంది. తర్వాత చూడండి, హౌ టు క్లాసిఫై ది జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ మీరు ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? ఒక జిఎల్ అకౌంట్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? జిఎల్ అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై టూ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాలో ఏమేమి ఉంటాయి? టైప్, డిస్క్రిప్షన్. కంట్రోల్ డేటాలో ఏమేమి ఉంటాయి చెక్ చేద్దాం, వెళ్ళండి. FS00. జిఎల్ అకౌంట్ ని మీరు ఎలా క్లాసిఫై చేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్, సారీ, పెన్సిల్ సింబల్ పైన ఎడిట్లోకి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఎవరో యూజ్ చేస్తుంది, ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుందా ఏంటిది? కంటిన్యూ చేయండి. ఇంకో సెషన్ ఓపెన్లో ఉందా చూడండి. FS00. చూసారా, ఓపెన్లో ఉంది, అందువల్ల అలా వచ్చింది. సరే, ఇక్కడ చూడండి. సో జిఎల్ అకౌంట్ ని టూ టైప్స్ ఆఫ్ డేటాగా క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే ఏంటి? టైప్, డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది? అడ్మినిస్ట్రేషన్ గా అడ్మినిస్ట్రేషన్, కాస్ట్ అండ్ అదర్స్ అనేది ఒక గ్రూప్. ఇది దేనికి సంబంధించింది? చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించింది. చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయింది కదా అడ్మినిస్ట్రేషన్, కాస్ట్ అనేది. సో ఏ జిఎల్ గ్రూప్ అయినా సరే చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. ఇది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించింది. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా ఇచ్చాం. ఇది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ రిలేటెడ్. కాబట్టి టైప్ డిస్క్రిప్షన్ లో ఉన్న డేటా అంతా టైప్ డిస్క్రిప్షన్, అకౌంట్ గ్రూప్, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇది కూడా చేసాం. ఇదంతా కూడా కంప్లీట్ గా రిలేటెడ్ టు ది చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. నెక్స్ట్, కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఏముంది? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? 1 minute. చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే ఏంటి? జిఎల్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, అవన్నీ కూడా. జిఎల్ అకౌంట్ నంబర్ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించింది. నెక్స్ట్, కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐఎన్ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఏమి ఇచ్చారు? ఐఎన్ఆర్ ఇచ్చారు. సో అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఐఎన్ఆర్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ. షార్ట్ కీ కూడా కంపెనీ కోడ్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ట్యాక్స్ కోడ్స్ అని, తర్వాత టోలరెన్స్ గ్రూప్స్ అని, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్కి సంబంధించింది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏముంటుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది, వెళ్ళండి. సో ఇక్కడ ఏముంది? G001. 1 minute. ఓకేనా? G001. ఇది కూడా దేనికి సంబంధించింది? ఇది కూడా కంపెనీ కోడ్కి సంబంధించింది. సో కంపెనీ కోడ్ డేటా అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, ఇట్లా టూ టైప్స్ ఆఫ్ డేటాగా ఒక జిఎల్ అకౌంట్ ని క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాలో ఏమేమి ఉంది? జిఎల్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్ నంబర్. కంపెనీ కోడ్ డేటాలో ఏమున్నాయి? షార్ట్ కీ, కరెన్సీ, అండ్ ఇంకా చాలా ఉంటాయి. ట్యాక్స్ కోడ్స్ కూడా యాడ్ అవుతాయి నెక్స్ట్ క్లాసెస్లో. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటా. సో ఈచ్ జిఎల్ అకౌంట్ వీ కెన్ డివైడెడ్ టూ టైప్స్ ఆఫ్ ది డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా కింద క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళండి, సీటు నుంచి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం కదా. మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం కదా. సో ఇవి ఎలా మనం క్లాసిఫై చేయొచ్చు? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి? జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్స్ ఉన్నాయా? OBD4లో క్రియేట్ చేసామా? తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ FS00లో క్రియేట్ చేస్తాం. అలాగే బ్యాలెన్స్ షీట్ సంబంధించినవి, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, తర్వాత
ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ OX15 చేశాం కదా, ఇది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందువల్ల ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేస్తే క్లబ్ చేసేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఏం చేస్తాము, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించిన డేటా అన్నమాట. ఇది తర్వాత డౌట్కి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా కాపీ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ప్రాసెస్ అవ్వదు, మనకి యాక్సెస్ ఉండదు ఈ డెమో సిస్టమ్స్ లో, బట్ ఎలా చేయాలో చెప్తాను. కాన్సెప్ట్ ఏంటి, హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ ని వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా. CC01 వెళ్ళండి, ఎస్ఐపికి వెళ్ళండి. ఓకే, ఇది కాదు యాక్చువల్గా ఎలా వచ్చిందేంటి, CC01 కదా, ఇది పాత్ ద్వారా చేద్దాం. ఇది కాదు, SPROకి వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ప్రిపరేషన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ప్రిపరేషన్ ఉందా, డౌన్కి వెళ్ళండి కొంచెం. సారీ, మాస్టర్ డేటా, అక్కడ మాస్టర్ డేటాలో ఉంటుంది. మాస్టర్ డేటా జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్, లేదా క్రింద ఉంటుంది చూడండి ఇంకోటి, జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ ఇక్కడ ఉంది. క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ అనేది వర్కౌట్ లేదండి, పాత్ ద్వారా చేయండి. టీ కోడ్ సేమ్, దానిపైన క్లిక్ చేయండి. CC01 టీ కోడ్ ఓపెన్ చేయండి, టీ కోడ్ చెక్ చేద్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ, టీ కోడ్ CC01 కరెక్టే ఉంది టీ కోడ్ చూడండి, బట్ ఇది వర్కౌట్ లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, ప్రాసెస్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఇక్కడ చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నాడు. రిఫరెన్స్ కంపెనీ కోడ్ రైట్ సైడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ కింద లాస్ట్లో, అక్కడ కాదు, వేరే వాళ్ళు ఇచ్చిన చోటు కాదు. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ బ్యాక్ వెళ్ళండి, తీసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ చూసారా పైన, అది అది పోనీ బ్యాక్ అంటే అది గ్రీన్ ఎల్లో పైన క్లిక్ చేయండి. మీరు రాంగ్ ఇచ్చేసారు. స్లాష్ అని ఇవ్వండి, ఫస్ట్ నుంచి రావాలి పార్ట్. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ప్రిపరేషన్, క్రియేట్ జిఎల్ అకౌంట్స్, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్, ఎగ్జిక్యూట్. లాస్ట్ లో ఎస్, చూడండి లాస్ట్ లైన్ లోకి వెళ్ళండి, రైట్ సైడ్ S3, S300 దాని కింద ఇవ్వండి. మీ కంపెనీ కోడ్, దీన్ని ఏమంటారు? రిఫరెన్స్ జిఎల్ అకౌంట్, రిఫరెన్స్ కంపెనీ కోడ్. సో RE11లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీలోకి మూవ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కంపెనీ కోడ్ ఇంకోటి చూడండి, లెఫ్ట్ సైడ్ మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏమైనా క్రియేట్ చేస్తారా? సెకండ్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ మీరు బ్యాక్ అలా లెఫ్ట్ సైడ్ మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏమైనా ఉందా? లేదు సార్. అప్పుడు ఏదో ఒకటి ఇవ్వండి, డమ్మీ నెంబర్ ఇద్దాం. SAP1. చూడండి సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? RE11. సో RE11లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా SAP1 టీ కోడ్లోకి, SAP1 అనే కంపెనీ కోడ్కి మూవ్ చేస్తున్నారు. ఫస్ట్ సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేశారు, సేవ్ చేశారు. SAP1 సెలెక్ట్ చేయండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, లాస్ట్ లో అదే లైన్ లో మిర్రర్ సింబల్ ఉంచండి లాస్ట్ లో. SAP1 క్రింద డౌన్కి వెళ్ళిపోండి, SAP1 క్రింద అది క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ 1 ఇవ్వండి, 1 జిఎల్ అకౌంట్ 1. ఇలా కాదు, మనం 1 రిమూవ్ చేయండి. పైన టాప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, అకౌంట్ ఫర్ రిఫరెన్స్, అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్, క్లిక్ చేయండి. 1 ఇవ్వండి, 1 అంటే జిఎల్ అకౌంట్ నంబర్ 1 నుండి 2 దగ్గర 9 9 ఇవ్వండి. అంటే అన్లిమిటెడ్ ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ అవుతాయి. కంటిన్యూ చేయండి. చూసారా క్రింద యాడ్ అయినాయి చూసారా? ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు? మనమే క్రియేట్ చేస్తాం. ఏ కంపెనీ కోడ్ పైన చూడండి, SC పైన చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ RE11. సో RE11 నుండి, RE11 అనేది రిఫరెన్స్. ఆ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్ కాపీ అవుతున్నాయి? SAP1 అనే కంపెనీ కోడ్ కి కాపీ అవుతున్నాయి. ఓకేనా? సో RE11 నుండి SAP1 కి కాపీ అవుతుంది, బట్ అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సేవ్ చేయండి, సేవ్, డేటా వాస్ సేవ్డ్, కంటిన్యూ చేయండి. అది దీనికి యాక్చువల్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది, మనకి యాక్సెస్ ఉండదు, ఇది అవ్వదు. ఓకేనా? ఓకే, సేవ్ అయిపోయింది అనుకుందాం ప్రాసెస్. తర్వాత చూడండి, సో ఇట్లా జిఎల్ అకౌంట్స్ ని మూవ్ చేయొచ్చు, డిఫరెంట్ డైమెన్షన్స్ లో జిఎల్ అకౌంట్స్ ని మూవ్ చేయొచ్చు. తర్వాత తర్వాత చూడండి, మీరు ఎలా మూవ్ చేయాలో అర్థమైంది. తర్వాత చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? F.01 SAP1 వెళ్ళండి, F.01కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ టీ కోడ్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? F.01 SAP1 ఎంటర్. చూడండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంటర్ ఇవ్వకూడదండి, ఎంటర్ చేయకూడదు. /n F.01 మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, కింద కంపెనీ కోడ్ ఇవ్వండి, కింద కంపెనీ కోడ్. లాస్ట్ లో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ BAUS స్టాండర్డ్ తీసుకుంటున్నాం. మనం ఏం వెర్షన్ క్రియేట్ చేయలేదు కాబట్టి డ్రాప్ డౌన్ చేసి BAUS USC అని ఉంటుంది, అది ఇవ్వండి. మనం వెర్షన్ క్రియేట్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్ లో. BAUS. సో ఇక్కడ చూడండి, పైన ఉంది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టైటిల్ బార్ ఏమని చూడండి, పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో జిఎల్ అకౌంట్ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? జిఎల్ అకౌంట్ వైజ్ గా చేయొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ గా చేయొచ్చు. తర్వాత కింద బిజినెస్ ఏరియా చూడండి, బిజినెస్ ఏరియా వైజ్ గా చేయొచ్చు.
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు? కంపెనీ కోడ్ వైజ్గా, జిఎల్ అకౌంట్ వైజ్గా, చార్ట్ ఆఫ్ అకౌంట్ వైజ్గా, బిజినెస్ ఏరియా పైన బిజినెస్ ఏరియా ఉందా? బిజినెస్ అయ్యో కింద ఉంది చూడండి. బిజినెస్ ఏరియా వైజ్గా చేయొచ్చు, కరెన్సీ వైజ్గా క్రియేట్ చేయొచ్చు, లెడ్జెస్ వైజ్గా క్రియేట్ చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి. తర్వాత రిపోర్టింగ్ ఇయర్ 2025 1 to 16 అంటే పీరియడ్స్ వైజ్గా చేయొచ్చు. మనకి టోటల్గా 16 పీరియడ్స్ ఉన్నాయి. పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 16 ఉన్నాయి. సో రిపోర్టింగ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా, ఫిజికల్ పోస్టింగ్ పీరియడ్ వైజ్గా కూడా చేయొచ్చు. కంపారిజేషన్ ఇయర్ 2024 అంటే ఏంటి? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజేషన్ ఏముంది? అలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి రిపోర్ట్స్. ఇవి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము రిపోర్ట్స్ అన్నమాట? మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇది ఒక వే అనమాట. టాప్ లో లిస్ట్కి వెళ్ళండి. లిస్ట్ సేవ్ అండ్ సెండ్. ఫైల్లోకి వెళ్ళండి. రైట్ సైడ్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. డాట్ చూడండి. డాట్ టీఎక్స్టీ ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్. డెస్క్టాప్ పైన చెక్ చేయండి. సేవ్ అయిందా ఫైల్? జనరేట్ అయిందా లేదా? చూడండి. ఎక్స్పోర్ట్ ఎక్సెల్స్ అదేనా? చూడండి ఏ రిపోర్ట్ అదేనా? ఆ. అది కాదు సార్, అది జనరేట్ కాలేదు సార్ అది. మళ్ళీ చేద్దాం. వెళ్ళండి. అసెంబ్లీలోకి వెళ్ళండి. ఉమ్. ఓ పని చేయండి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. సేవ్ అండ్ సెండ్ కదా. ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్ ఫైల్స్లో అక్కడ ఆఫీస్లో మనకి ఇది కాదు. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఎస్ అనండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, రావట్లేదు. ఎడిట్. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ ఎగ్జిక్యూట్. ఇక్కడ లేఅవుట్ నేమ్ కూడా ఒకటి ఇవ్వాలి, కనిపించట్లేదు. చూద్దాం. కంటిన్యూ. కంటిన్యూ అండి. రైట్ సైడ్ మూవ్ చేయండి. ఆ విండో మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేస్తారు, తగ్గించుకోవాలి. రైట్ సైడ్ మూవ్. కంటిన్యూ అలా కాదండి. ఆ విండో రైట్ సైడ్ మీకు ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ పెట్టేస్తారు మీరు. ఎంటర్ ప్రెస్ చేయండి. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. డెస్క్టాప్, సేవ్. సేవ్ చేయండి. ఎలో చేయండి. ఎలో. ఎలో. రిపోర్ట్స్ ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. మ్యాక్సిమైజ్. చూసారా? రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయినాయి. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏపి గురించి. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. తర్వాత చెప్తాను ఇంకా. ఓకే. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. ఉమ్. తర్వాత సో రిపోర్ట్స్ అనేవి ఎస్ఏపి వన్ టీ కోడ్ లో కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. F.01 ఇంపార్టెంట్ టీ కోడ్, ఎస్ఏపి1 ఇంపార్టెంట్ టీ కోడ్. వెళ్ళండి. ఎస్ఏపి1 /n ఎస్ఏపి1. టైటిల్ బార్లో ఏముంది? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. సో రిపోర్ట్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. క్లయింట్ ని స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి. బట్ సమ్ టైమ్స్ క్లయింట్ కెనాట్ సాటిస్ఫై విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్.
we can suggest the customization reports with help of ABAP consultant. We can create the customization reports. So 99% క్లయింట్ తోటి క్లయింట్ రిపోర్ట్స్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి. అయినా సరే సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజేషన్ రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం ఎబాబ్ హెల్ప్ తీసుకుని. బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి. ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవన్నీ ఎలాబరేట్ చేసి 1 by 1 చెక్ చేయండి. F.01 అండ్ SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. ఇది సో F.01 SAP1 ఇంపార్టెంట్ కోడ్. తర్వాత హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నోట్. ఇదంతా కూడా చదవాలి, ప్రాపర్ గా చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? అది కొన్ని 1 hour 1.5 hour పడతాయండి. కొన్ని కాన్సెప్ట్స్ హాఫ్ లోనే కంప్లీట్ అవుతాయి. ముందే చెప్పేస్తున్నాను, కొన్ని కాన్సెప్ట్స్ హాఫ్ లోనే కంప్లీట్ అవుతాయి. కొన్ని 1 hour 1.5 hour, కొన్ని కాన్సెప్ట్ 3 days పడుతుంది. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటది? అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి నెక్స్ట్ క్లాస్. వన్ మోర్ పాయింట్ మర్చిపోయిన ఇంకోటి చెప్పాలి మీకు. FS00కి వెళ్ళండి. FS00 అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు అందరూ పేమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ 20 క్లాసెస్ తర్వాత రిమైనింగ్ వీడియోస్ అన్ని ప్రైవేట్లో ఉంటాయి. ప్రైవేట్లో వచ్చి మీరు షేర్ చేస్తాను. పేమెంట్ చేసిన వాళ్ళకే వీడియో ప్లే అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి ప్లే అవ్వదు. సో మీ మెయిల్ ఐడి, పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. మళ్ళీ తర్వాత చేంజ్ చేయమంటే కుదరదు. సో పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత చూడండి. ఆ, చూడండి. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ రెంట్ అకౌంట్ ఉంది. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. కంటిన్యూ. వేరేది ఓపెన్ చేసి వస్తున్నారు, క్లోజ్ చేసి ఆ విండో ఓపెన్ చేయండి. ఈ విండో క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉన్న టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. టైప్ డిస్క్రిప్షన్ లో ఏమేమి ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్. జిఎల్ మాస్టర్ డేటా ఫీల్డ్స్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. అకౌంట్ కరెన్సీ, తర్వాత డౌన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్, వ్యాలిడేట్ గ్రూప్, ట్యాక్స్ కేటగిరీ, టెక్స్ట్ ట్యాక్స్ కేటగిరీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, ఇన్ఫ్లేషన్ కీ, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. పైన చూడు, ఇన్ఫ్లేషన్ కీ ఉందా? ఇన్ఫ్లేషన్ కీ, టోలరెన్స్ గ్రూప్ ఉంది. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా జిఎల్ మాస్టర్ డేటా ఫీల్డ్స్. అంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ జిఎల్ ఫీల్డ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాము? న్యూ సెషన్ తీసుకోండి. OBD4/n న్యూ సెషన్ తీసుకోండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అనేది ఒక గ్రూప్. ఇది జిఎల్ గ్రూప్. సెలెక్ట్ చేయండి. అది కాదు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేయండి. చూడండి. సో ఇది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అలాగే జిఎల్ గ్రూప్ కి సంబంధించిన ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? OBD4 లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ పైన ఒక ఆప్షన్ చూడండి. ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఫస్ట్ వన్ అకౌంట్ అసైన్మెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది. బ్యాక్ వెళ్ళండి.
ఉమ్. ఇక్కడ చూడు లాస్ట్ లో చూడండి ఏముంది. ఇన్ చూడండి ఇవన్నీ ఏంటి? at the time of GL master data creation, which field is required or which field is not required, we can control from the GL group field status. ఎండ్ యూజర్ ఏమో OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. అలాగే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది మనము బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేయొచ్చు. సో జిఎల్ గ్రూప్ అంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తామో OBD4 లో ఉన్నటువంటి జిఎల్ ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ లాస్ట్లో ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అవసరం లేదు అసలు. రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సో రిక్వైర్డ్ కాదు, నేను సర్ప్లస్లో పెట్టేస్తున్నాను, అసలు అవసరం లేదు, ఆ ఫీల్డ్సే అవసరం లేదు మనకి. సర్ప్లస్లో పెట్టండి ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్, సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. సో జిఎల్ మాస్టర్లో ఈ ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించకూడదు, అవసరం లేదు మనం. అందువల్ల ఏం చేసాము, మనం ఫీల్డ్ స్టేటస్లో సర్ప్లస్లో పెట్టేశాము అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్కి. వెళ్ళండి FS00 సెషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది, ఓపెన్ చేయండి. ఆ, చూడండి ఇక్కడ ఏమని, వెయిట్ వెయిట్, ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ కింద ఉంది చూడండి. ఇవి సర్ప్లస్లో పెట్టేసాం అంటే కనిపించకూడదు. సో పేజ్ రీఫ్రెష్ చేద్దాం, వెళ్ళండి /FS00 ఓపెన్ చేయండి, ఇప్పుడు ఎలాబరేట్ చేయండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్, కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా చూసారా, ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ కనిపిస్తుంది ఏంటి, సేవ్ చేస్తారా లేదా అక్కడ మీరు? సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి, వెళ్ళండి కంట్రోల్ డేటా, లాస్ట్లో అకౌంట్ వెళ్ళండి, సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి, సేవ్, డేటా డేటా ఆల్రెడీ సేవా. అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, ఫ్రెష్గా వెళ్ళండి, సెషన్స్ కొన్ని ఓపెన్లో ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేయండి. ఆ జిఎల్ గ్రూప్ మీదేనా, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, వెయిట్ వెయిట్, REOC మీదేనా? సార్ నాదే సార్ అది ఆర్ఈఓస్. మరి చేంజ్ అవ్వట్లేదు ఏంటి? ఇప్పుడు వెళ్ళండి /న్యూ సెషన్ తీసుకోండి, /FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ డేటా, చూసారా కనిపిస్తుంది ఏంటి, అయినా సరే కనిపించకూడదు కదా, ఏదో చేంజ్ అవుతుంది ఎక్కడో. ఆ సెషన్కి వెళ్ళండి, కనిపించదండి, 99% చేంజ్ అవ్వదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదే కదా. సార్ సెలెక్ట్ నాదే చేయండి, నాదే సార్ అది. వెళ్ళండి ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి, సర్ప్లస్లో ఉంది కదా, మరి ఎందుకు కనిపిస్తుంది మీకు? మళ్ళీ సేవ్ చేయండి, సేవ్. సార్ ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్కి వస్తుంది సార్. దానికి ఏం సంబంధం లేదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకో, ఓకే ఓకే, ఇది ఆప్షనల్లో పెట్టేయండి చెప్తాను, ఆప్షనల్, బ్యాక్ వెళ్ళండి మీరు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. సేవ్ చేయాలి అవుతుంది సార్. సేవ్ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేయండి చేయండి చెప్తాను ఒకసారి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ /OBD4కి వెళ్ళండి, /OBD4 పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్ చేసుకోండి, జిఎల్ గ్రూప్ అలా కాదండి బాబు, బ్యాక్ వెళ్ళండి, మీ కంగారు పడదు. సెలెక్ట్ అంటే ఏంటి, అది సెలెక్ట్. ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి,
ఇప్పుడు పెట్టండి, సర్ప్లస్లో పెట్టేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. సో న్యూ సెషన్ తీసుకోండి, FS00 చేంజ్ అవుతుంది, ఎందువల్ల అవ్వట్లేదు, 99% చేంజ్ అవుతుంది. జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి, సెలెక్ట్ చేయండి, పెన్సిల్స్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కనిపించట్లేదు. సో మనం ఏం చేసాము, ఓబీసీ OBD4లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి, సారీ OBD4లో ఉన్న జిఎల్ గ్రూప్స్ నుండి జిఎల్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. సో ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్ అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ అన్ని కూడా OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. సెషన్ ఓపెన్లో ఉంటే అదే ఓపెన్ చేయాలి, మళ్ళీ మీరు సపరేట్గా ఓపెన్ చేయకండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్లో ఉంది, ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి, అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి, ఆప్షనల్లో పెట్టేయండి, ఆప్షనల్ ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ ఇప్పుడు కనిపించాలి మనకి, సేవ్ చేయండి. వెళ్ళండి, FS00 సెషన్ ఓపెన్లో ఉందా, రీఫ్రెష్ చేయండి, /FS00 సెలెక్ట్ చేసుకుని చెక్ చేయండి, కంట్రోల్ డేటా చూసారా, ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్, సారీ ఒక ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. అట్లాగే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లేదా జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి, క్లిక్ చేసి విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ అన్నిటినీ కూడా OBD4 నుండి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ ఇది ఓకే. నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP, ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, రేపు చెప్తాను. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP నెక్స్ట్ క్లాస్. SAPలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, టుమారో క్లాస్. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP 52. ఓకేనా, టుమారో డిస్కస్ చేద్దామండి. క్లియర్ కదా, అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే. ఓకే, సో 1 or 2 మెంబర్స్ ఉన్నారండి ఫీజు పే చేయాల్సిన వాళ్ళు, టోటల్ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.